సో హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మోడర్న్ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి మోడర్న్ హిస్టరీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో కూడా మనకి 15 క్వశ్చన్స్ దాకా మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది. సో నేను మీకు ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ చేసి పెట్టాను మోడర్న్ హిస్టరీ మీద. సో దానిలో ఫస్ట్ మీకు ఎవరు మన దేశానికి ఫస్ట్ వచ్చారు, అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా అని డిస్కస్ చేయడం జరిగింది. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్ గురించి, రైట్? సో అరైవల్ ఆఫ్ ద యూరోపియన్స్ టు ఇండియా నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి మోడర్న్ హిస్టరీని. పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు, డచ్ ఫస్ట్ వచ్చింది ఎవరు, ఏ రూట్ ద్వారా వచ్చారు, అలా వచ్చినప్పుడు ఎవరు మనకి రూలర్గా ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ కోటలు ఎక్కడ కట్టుకున్నారు అన్నది వీళ్ళ ఐదుగురు గురించి మనం చదవాల్సిన ఆవశ్యకత ఉందండి. సో పోర్చుగీస్కి, డచ్కి, ఇంగ్లీషు, డేన్స్, ఫ్రెంచ్లోని మెయిన్ ఎవరు అంటే మనకి ఎక్కువ కాలం రూల్ చేసింది ఇంగ్లీష్ వాళ్ళు. సో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ కాలం వ్యాపారము చేశారు, అదేవిధంగా రూల్ కూడా చేయడం జరిగింది ఇండియాని. సో ఇంగ్లీష్ వాళ్ళతోని మనకి ఇంగ్లీష్కి, పోర్చుగీస్కి కొన్ని వార్స్ జరిగాయి, ఇంగ్లీష్కి, ఫ్రెంచ్కి వార్స్ జరిగాయి. సో వీటన్నిటిని కూడా మీరు చదువుకోవాలి. లైక్ మనకి పోర్చుగీస్ నుంచి వచ్చిన గవర్నర్స్ ఫ్రాన్సిస్ డి అల్మేడా కానీ, ఆల్బుకారో కానీ, నానో ది కనహా కానీ, ఆల్ఫోనో డి సౌజా కానీ, సో వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం జరిగింది, ఎవరు రూలర్ ఉన్నారు, జామిర్ అని చెప్పాను మీకు. అదే వాళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడ పెట్టుకున్నారు అనేది పోర్చుగీస్ చదువుతారు. అలాగే డచ్ కూడాను వాళ్ళు ఒక నెదర్లాండ్స్ నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అండ్ వాళ్ళ యొక్క మెయిన్ స్థావరాలు ఏంటి, వాళ్ళు ఇండోనేషియా మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు, అండ్ బ్యాటిల్ ఆఫ్ బిదేరా గురించి. ఎందుకంటే డచ్ వాళ్ళు పర్మనెంట్గా ఇండియాని వెకేట్ చేసిన యుద్ధం ఏంటి అంటే కనుక బ్యాటిల్ ఆఫ్ బిదేరా. ఇంగ్లీష్కి, డచ్కి జరిగిన మెయిన్ యుద్ధం ఏంటంటే కనుక బ్యాటిల్ ఆఫ్ బిదేరా అని మీరు చెప్పాలి. అలాగే వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయ్యింది డచ్ వాళ్ళది అని కూడా చదువుకోవాలి. అండ్ డేన్స్ గురించి కూడాను, డేన్స్ ఎక్కువ కాలం మన దేశంలోని ఉండలేదు, వాళ్ళు అన్నీ కూడాను ఇంగ్లీష్ వాళ్ళకి సోల్డ్ చేసేసి వెకేట్ చేసేసారు 1845లోని, అది కూడా మీరు చదువుకోవాలి. అండ్ ఫ్రెంచ్ వాళ్ళు మెయిన్ ఏంటంటే కనుక కొంచెం ఎక్కువ కాలం రివెలరీ ఇంగ్లీష్కి ఫ్రెంచ్కే జరిగింది, రైట్? అలాగే ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఫస్ట్ సెటిల్మెంట్స్ ఎక్కడ పెట్టుకున్నారు, అండ్ వాళ్ళు మెయిన్ వైస్రాయ్ డూప్లెక్స్, మెయిన్ మనకి కర్ణాటక వార్స్ జరుగుతాయి కదా, ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్స్, ఆంగ్లో ఫ్రెంచ్ రివాలరీ ఏంటవి, మెయిన్ యుద్ధాలు ఏంటవి, ఫస్ట్ కర్ణాటక వార్, సెకండ్ కర్ణాటక వార్, థర్డ్ కర్ణాటక వార్, ఈ 3 కర్ణాటక వార్స్ అనేవి ఇంపార్టెంట్. ఎవరి మధ్యలో జరిగాయి, ఆంగ్లో ఫ్రెంచ్కి మధ్యలో జరిగిన వార్స్ ఇవి. సో ఆంగ్లో ఫ్రెంచ్కి జరిగినటువంటి వార్స్లోని ఫస్ట్ కర్ణాటక వార్లోని ఎవరెవరికి మధ్యలో జరిగింది, దాని ద్వారా వచ్చినటువంటి ట్రీటీ ఏంటి, ట్రీటీ ఆఫ్ ఆక్సిలా చాపెలే. ఫస్ట్ కర్ణాటక వార్ అవుట్కమ్ ఏంటండి, ట్రీటీ ఆఫ్ ఆక్సిలా చాపెలే. సో అదేవిధంగా సెకండ్ కర్ణాటక వార్ జరిగినప్పుడు దేనికోసం జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దానివల్ల జరిగిన ట్రీటీ ఏంటి, ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి, ఓకేనా? సో ఆ ట్రీటీలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి అనేది చదువుకోవాలి. అలాగే థర్డ్ కర్ణాటక వార్లో కూడాను ఇంగ్లీష్కి అండ్ ఫ్రెంచ్కి జరిగినటువంటి థర్డ్ కర్ణాటక వార్లోని అదే బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అని అంటారు. సో దాని అవుట్కమ్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద వార్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్, ఓకే? సో ఫస్ట్ కర్ణాటక వార్ ట్రీటీ ఆఫ్ ఆక్సిలా చాప్లే, సెకండ్ కర్ణాటక వార్ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి, థర్డ్ కర్ణాటక వార్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సో ఇలాగా ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడు, ఎవరికైనా ఇద్దరు మధ్యలో, 2 దేశాల మధ్యలోని యుద్ధం జరిగిన తర్వాత ఏదో ఒక ఒప్పందం, ఒక ట్రీటీ జరుపుకుంటారు. ఆ ట్రీటీ ద్వారా వాళ్ళు ఒప్పుకుంటారనమాట, ఇంత అమౌంట్ని మనం వార్ ఇండిఫరెంట్గా ఇవ్వాలి, యుద్ధ నష్ట పరిహారంగా ఇవ్వాలి అని చెప్పేసి, లేదా ఇంత భూములు వాళ్ళకి ఇవ్వాలి అని ఏదో ఒకటి ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందాన్ని కూడా ఒకసారి చదువుకుంటే మంచిదన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్కి, పోర్చుగీస్కి జరిగిన యుద్ధం ఏంటండి, బ్యాటిల్ ఆఫ్ స్వాలీ, ఓకే? సో బ్యాటిల్ ఆఫ్ స్వాలీ, బ్యాటిల్ ఆఫ్ బిదేరా, ఈ కర్ణాటక వార్స్, ఇవన్నీ కూడాను మనకి యూరోపియన్స్ మధ్యలో జరిగినటువంటి యుద్ధాలకి సంబంధించి ఇంపార్టెంట్. సో ఇది మోడర్న్ ఇండియాలో మీరు కవర్ చేయాల్సినటువంటి పార్ట్. అండ్ దెన్ అదే టైంలో ఏమైందంటే రీజనల్ స్టేట్స్ అనేవి ఇండియాలోని పెరుగుతూ వచ్చాయన్నమాట. లైక్ 1730 నుంచి చూసుకుంటే కనుక 1713 నుంచి మరాఠాస్ పెరిగారు. వెస్ట్ బెంగాల్లోని, అంటే ఒరిస్సా రీజన్, బంగ్లాదేశ్, బీహార్ అంతా కలిపి అప్పుడు వెస్ట్ బెంగాల్ రీజన్ అనేవాళ్ళు. సో బెంగాల్ కింగ్డమ్, అవధ్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఇప్పుడు. సో అవధ్ కానీ, హైదరాబాద్ ఇండిపెండెంట్ స్టేట్స్ అనమాట ఇవన్నీ కూడా, మైసూరు, పంజాబ్. సో రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ అనేవి పెరగడం జరిగింది. సో ఈ రీజనల్ స్టేట్స్ గురించి చదివినప్పుడు ఆ స్టేట్ నుంచి ఏ స్టేట్కి మెయిన్ పర్సన్ ఎవరు, ఫౌండర్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ మరాఠాస్ తీసుకోండి, మరాఠాస్ మహారాష్ట్రలోని ఫౌండర్ ఎవరు, బాలాజీ విశ్వనాథ్. అలాగే బెంగాల్ తీసుకుంటే ముర్షీద్ కులీ ఖాన్,
ఓకే. అలాగే వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటి అలా చదువుకోవాలన్నమాట. అండ్ పంజాబ్ తీసుకోండి. పంజాబ్ రీజనల్ స్టేటే. రంజిత్ సింగ్ స్టార్ట్ చేశారు ఫౌండరు. ఓకే. సో ఆ విధంగా రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ అనేవి కవర్ చేయాలి మనకి. అండ్ దెన్ ఆంగ్లో మరాఠాస్ వార్ జరిగాయి, ఆంగ్లో బెంగాల్ వార్ జరిగాయి, ఆంగ్లో అవధ్ వార్ జరిగింది, ఆంగ్లో మైసూర్ వార్, ఆంగ్లో సిక్ వార్. ఈ కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ అండి. బెంగాల్ని ఏ విధంగా బెంగాల్ విభజన జరిగింది, బెంగాల్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఏటి రీజన్ చెప్పి మెయిన్ బెంగాల్ పార్టీషన్ జరిగింది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కానీ, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ కానీ, 1757లో జరిగిన, 1764లో జరిగిన యుద్ధాలు అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ ఎలా వస్తుందంటే క్వశ్చన్ మనకి, ఆ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది, లేదా ఎవరి మధ్యలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఇలా అన్నమాట క్వశ్చన్ వస్తుంది. సో ఆంగ్లో మరాఠా వార్స్ చూసుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మరాఠా వార్స్ జరిగాయి. ఆంగ్లో బెంగాల్ వారు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాము. ఓకే. ఆంగ్లో బెంగాల్ వారే ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఓకే. అండ్ దెన్ ఆంగ్లో అవధ్ వారే బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. ఆంగ్లో అవధ్ వారే ఏంటంటే మనకి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్, రైట్. దెన్ ఆంగ్లో మైసూర్కి 4 వార్స్ జరిగాయి. సో ఇలా ఎన్ని వార్స్ జరిగాయి, 1 2 3 సంథింగ్. ఈ ఇంగ్లీష్ వాళ్ళకి మెయిన్ మన రీజనల్ స్టేట్స్కి ఎన్ని వార్స్ జరిగాయి, ఆ టైంలో ఎంపరర్ ఎవరు, సో దాని కాన్సిక్వెన్సెస్ ఏం ట్రీటీస్ జరిగాయి అనేది ఇంపార్టెంట్. దెన్ గవర్నర్ జనరల్స్ ఎరా స్టార్ట్ అయింది మోడర్న్ ఇండియాలోని. సో గవర్నర్ జనరల్స్ మనకి హ్యూజ్గా చాలామంది ఉన్నారు, అరౌండ్ 35 to 40 మెంబర్స్ ఉన్నారు. సో దానిలో మెయిన్ ఇంపార్టెంట్ ఒక 20 to 25 మెంబర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళ టైంలో ఏంటంటే కనుక కొన్ని మార్పులు లేదా వాళ్ళు కొన్ని యాక్ట్స్ తీసుకురావడం జరిగింది ఇండియాలోని, రైట్. సో అలా చేసినటువంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ మనకి బెంగాల్కి ఎవరు అంటే కనుక గవర్నర్ ఆఫ్ బెంగాల్. అతనికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని కూడా అంటారు. ఎవరు మనకి ఫస్ట్ పర్సన్ వారెన్ హేస్టింగ్స్. ఓకే. సో మీరు గవర్నర్ జనరల్స్ని ఎందుకు తీసుకోమని చెప్తున్నాను అంటే, గవర్నర్ జనరల్స్ తీసుకొని వాళ్ళ టైంలో ఏంటేంటి డెవలప్మెంట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు కూడా వారెన్ హేస్టింగ్స్ తీసుకోండి. వారెన్ హేస్టింగ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వచ్చింది, రైట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అతని టైంలో వచ్చింది. దెన్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఎందుకంటే అతని టైం పీరియడ్ 1772 నుంచి 1785 వరకు, 1772 నుంచి 1785 వరకు వారెన్ హేస్టింగ్స్ టైం పీరియడ్. సో అతని టైంలో జరిగినటువంటి ఏంటేంటి రెగ్యులేటింగ్ యాక్ట్ కానీ, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కానీ, అలాగే రీఫార్మ్స్ తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ వచ్చాయి, జ్యుడిషియల్ రీఫార్మ్స్ వచ్చాయి. అలాగే వారెన్ హేస్టింగ్స్ టైంలోనే మనకి వార్స్ కూడా జరిగింది. ఆంగ్లో మరాఠా వార్ ఫస్ట్ జరిగింది, ఆంగ్లో మైసూర్ వార్ ఫస్ట్ జరిగింది, అలాగే రోహిల్లా వార్ 3 జరిగింది. ఓకే. సో ఇతని టైంలో జరిగిన వార్స్ ఏంటి మనకి, ఓకే. అండ్ వాట్ ఆర్ ద కండిషన్స్ ఇన్ ఇండియా ఆన్ హిజ్ అరైవల్. అతను మన దేశానికి వచ్చినప్పటికీ మన దేశంలో ఉన్న దేశ పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా చదువుకోవాలన్నమాట, రైట్. సో ఇప్పుడు నేను మీకు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశానంటే, వారెన్ హేస్టింగ్స్కి ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, అలాగే కార్న్వాలిస్ టైంలో ఏంటేం జరిగాయి అన్నది, అలాగే వెల్లెస్లీ టైంలోని ఏంటేంటి జస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు టెక్స్ట్ బుక్ చదువుకునేటప్పుడు మీకు మోర్ కవర్ అయితే చాలా మంచిదే, బట్ ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి. లైక్ కార్న్వాలిస్ తీసుకోండి. కార్న్వాలిస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అతని బ్యాక్గ్రౌండ్ మనం తీసుకోవాలి. అతను తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏంటి, పబ్లిక్ సర్వీస్ రీఫార్మ్స్ ఏంటి, పోలీస్ రీఫార్మ్స్ ఏంటి, రెవెన్యూ రీఫార్మ్స్ ఏంటి, అలాగే యాక్ట్స్ ఏంటి వచ్చాయి, యాక్ట్స్ ఆఫ్ 1788 కానీ, చార్టర్ యాక్ట్ 1793 కానీ, అలాగే కార్న్వాలిస్ టైంలో ఏం వార్స్ జరిగాయి, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఓకే. సో ఇలా మనం కార్న్వాలిస్ని తీసుకునేటప్పుడు అతని టైం పీరియడ్లో మన ఇండియాలో ఏంటేంటి జరిగాయి. పోలీస్ రీఫార్మ్స్, హెడ్ ఆఫ్ పోలీస్ స్టేషన్కి అతను మార్చాడు, దరోగా అని పేరు పెట్టడం జరిగింది. పోలీస్ సర్కిల్ని తానా అని పెట్టడం జరిగింది. అలాగే అతను రెవెన్యూ రీఫార్మ్స్ని తీసుకొచ్చారు. పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్, జమీందారీ సెటిల్మెంట్స్ అంటారు, ఓకేనా. సో ఈ ఫస్ట్ మనకి ల్యాండ్ సెటిల్మెంట్స్లోని పర్మనెంట్ సెటిల్మెంట్ కానీ, మహల్వారీ సెటిల్మెంట్ కానీ, రైతువారి సెటిల్మెంట్ కానీ, అది ఎవరి కాలంలోని ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు మనకు వచ్చింది అంటే కనుక అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఇన్ బెంగాల్ ఎవరి టైంలో వచ్చింది, కార్న్వాలిస్ టైంలో వచ్చిందనమాట. సో అలా అతను తీసుకొచ్చినటువంటి రెవెన్యూ రీఫార్మ్స్ ఏంటి, అలాగే అతని టైంలో జరిగినటువంటి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. సో మైసూర్ వార్స్ అన్నీ కూడా మనకి టిప్పు సుల్తాన్ అండ్ బ్రిటిష్ ఇండియాకి జరిగింది. సో టిప్పు సుల్తాన్ ఇందులో ఓడిపోవడం జరిగింది. సో దీనివల్ల మనకి మళ్ళీ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది కదా ఇంగ్లీష్కి అండ్ టిప్పు సుల్తాన్కి. సో దీనివల్ల వచ్చిన ట్రీటీ ఏంటి, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం జరిగింది. ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం ద్వారా ఏంటి, తను 3.5 crores వార్ ఇండెమినిటీగా ఇచ్చారు, అంటే యుద్ధ నష్ట పరిహారంగా 3.5 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే 50%, 50% మైసూర్ స్టేట్ని బ్రిటిష్తోని అనెక్సేషన్ చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. సో అది కార్న్వాలిస్ టైంలో జరిగినవి అనమాట.
అదేవిధంగా వెల్లెస్లీ టైంలో ఏం జరిగాయి? ఇక్కడ మన కార్న్వాలిస్ టైంలో యాక్ట్ ఆఫ్ 78 కానీ చార్టర్ యాక్ట్ 1793 కానీ వచ్చింది. సో మీరు ఈ చార్టర్ యాక్ట్స్ ఇవన్నీ కూడా రెగ్యులేటింగ్ యాక్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇవన్నీ కూడాను క్షుణ్ణంగా చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగింది, ఎప్పుడు గవర్నర్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎప్పుడు మారారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారారు, దెన్ వైస్రాయ్ ఎప్పుడు వచ్చారు, సో ఫస్ట్ గవర్నర్ జనరల్ బెంగాల్ ఎవరు, అదేవిధంగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఇండియా ఎవరు, అదేవిధంగా ఫస్ట్ వైస్రాయ్ ఎవరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. క్లియర్? అండ్ వెల్లెస్లీ టైం నెక్స్ట్ ప్లీజ్ ఒక పేపర్ పెట్టుకోండి, వెల్లెస్లీ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. వెల్లెస్లీ కింద మనకి ఏంటండి కండిషన్స్ అంటే, వెల్లెస్లీ వచ్చినప్పుడు కండిషన్స్ ఇండియా ఎలా ఉంది, అలాగే ఇతను తీసుకొచ్చినట్టు మెయిన్ థింగ్ ఏంటంటే కనుక మనకి సబ్సిడరీ ఎలియన్స్ తీసుకొచ్చారు, రైట్? అంటే కంపెనీకి అండ్ ఇండియన్ కింగ్స్కి మధ్యలోనే ఒక ట్రీటీ అనమాట. అది సబ్సిడరీ ఎలియన్స్ అంటే ఏంటి, దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? వెల్లెస్లీ. అదేవిధంగా మనకి వెల్లెస్లీ కాలంలోని సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగింది, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఓకే, అదేవిధంగా మనకి ఫస్ట్ సబ్సిడరీ ఎలియన్స్ మీద సైన్ చేసిన మహానుభావుడు ఎవరంటే హైదరాబాద్ స్టేట్. క్లియర్? సో ఇలా అడుగుతారన్నమాట మనకి. సబ్సిడరీ ఎలియన్స్ వెల్లెస్లీ తీసుకొచ్చారు. సో ఫస్ట్ కింగ్డమ్ ఏది సైన్ చేసింది సబ్సిడరీ ఎలియన్స్ మీద అంటే కనుక హైదరాబాద్ స్టేట్ అని చెప్పొచ్చు అనమాట. క్లియర్? అలాగే సర్ జార్జ్ బార్లో టైంలోనే అంతగా ఏం జరగలేదు, జస్ట్ వెల్లూరు మ్యూటినీ జరిగింది. ది ఫస్ట్ మ్యూటినీ అనమాట. బిఫోర్ 1857 రివోల్ట్ కంటే మనకి జరిగిన ఫస్ట్ మ్యూటినీ ఏదంటే కనుక వెల్లూరు మ్యూటినీ అండి. అండ్ దెన్ మనకి ఏంటంటే కనుక నెక్స్ట్ పర్సన్ లార్డ్ మింటో వన్. ఈ లార్డ్ మింటో వన్లో మనకి ట్రీటీ ఆఫ్ అమృత్సర్ కానీ జస్ట్ రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కనుక మింటో కింద మీరు చదవాల్సిన పాయింట్స్ ఏంటంటే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అండ్ చార్టర్ యాక్ట్ 1813 గురించి చదవాలి. ఎందుకంటే ఇతని టైం పీరియడ్ 1807 to 1813. సో మనకి చార్టర్ యాక్ట్ 1813 అనేది ఇతని టైంలోనే వచ్చింది. క్లియర్? నెక్స్ట్ హేస్టింగ్స్ టైం పీరియడ్ 1813 to 1823. సో ఇతని టైంలో ఏం జరిగిందంటే కనుక సో అడ్మినిస్ట్రేషన్లో చాలా చేంజ్ వచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ వచ్చింది. అండ్ ఎందుకంటే అతను వెర్నాక్యులర్ సిస్టమ్స్ని అంటే లోకల్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ చెప్పాలి అని తీసుకొచ్చిన వ్యక్తి అంటే కనుక హేస్టింగ్స్ అనమాట, లార్డ్ హేస్టింగ్స్. ఓకే, దెన్ ఇతని టైంలోనే మనకి థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగింది అండ్ ఆంగ్లో నేపాలీ వార్ జరిగింది. ఆంగ్లో నేపాల్ వార్ కానీ లేదా ఆంగ్లో గూర్ఖా వార్ అని అంటారు. 1816లోనే ఇతని టైంలో జరిగింది. అండ్ ట్రీటీ ఆఫ్ సగోలి అని చదవాలి. అండ్ హేస్టింగ్స్లోని మనం చదవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ట్రీటీ ఆఫ్ సగౌలి అండ్ రైత్వారీ సెటిల్మెంట్స్ అండి. రైట్, ఇంతకుముందు మనకి జమీందారీ సెటిల్మెంట్స్ ఎవరి టైంలోని వెల్లెస్లీ టైంలోని జమీందారీ సెటిల్మెంట్స్. కార్న్వాలిస్ టైంలోనే మనకి జమీందారీ సెటిల్మెంట్స్ రావడం జరిగింది. రైట్, నౌ ఇప్పుడు రైతువారీ సెటిల్మెంట్స్ ఎవరి టైంలోనే హేస్టింగ్స్ టైంలోనే అనమాట. సో ఈ పర్సన్స్ నేమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి. క్లియర్? ఈ హేస్టింగ్స్కి అండ్ విలియం బెంటిక్కి మధ్యలోనే ఒక 1823 నుంచి 1828 ఒక 5 years ఏంటంటే కనుక లార్డ్ ఎంబస్ట్ అనే వ్యక్తి కూడా మనం గవర్నర్ జనరల్గా చేశారు. ఇతని టైంలో జస్ట్ అంతగా చెప్పడానికి ఏమీ లేదు. ఆంగ్లో బర్మా వార్ జరిగింది. ఆంగ్లో బర్మా వార్ జరిగిన తర్వాత ట్రీటీ ఏంటంటే కనుక ట్రీటీ ఆఫ్ యాండోబో. ట్రీటీ ఇప్పుడు మనకి ఆంగ్లో నేపాల్ వార్ జరిగింది. రైట్, ఆంగ్లో నేపాల్ వార్ జరిగినప్పుడు హేస్టింగ్స్ టైంలోని అప్పుడు రాసుకున్న ట్రీటీ ఏంటండి, ట్రీటీ ఆఫ్ సగౌలి. ఓకే, ఇప్పుడు అంబస్టన్ టైంలోనే ట్రీటీ ఆఫ్ యాండోబో. ఓకే, అండ్ దెన్ విలియం బెంటిక్. ఓకే, విలియం బెంటిక్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. దెన్ ఎందుకంటే కనుక సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, సతీ ప్రొహిబిషన్ చేశారు. సతీ సహగమనాన్ని ప్రొహిబిషన్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే కనుక విలియం బెంటిక్. అండ్ మహల్వారీ సెటిల్మెంట్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే కనుక రెవెన్యూ రిఫార్మ్స్ విలియం బెంటిక్. క్లియర్? అదేవిధంగా చార్టర్ యాక్ట్ 1833 చదవాలి. చార్టర్ యాక్ట్ 1833లో చాలా మోడిఫికేషన్స్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీని కంప్లీట్గా అబాలిష్ చేసింది ఏ చార్టర్ యాక్ట్ అంటే చార్టర్ యాక్ట్ 1833. ఓకే, అదేవిధంగా చార్ల్స్ మెట్క్లఫ్ నెక్స్ట్ గవర్నర్ జనరల్ అండి. మెట్క్లఫ్ టైంలో ఏమైందంటే కనుక ఇతను 3 years ఉన్నారు, జస్ట్ ప్రెస్కి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అక్లాండ్ నెక్స్ట్ పర్సన్ అక్లాండ్ టైంలో ఏం జరిగిందంటే కనుక మెడికల్ కాలేజెస్ సెటప్ చేయడం జరిగింది. క్లియర్? పెద్దగా ఏ మోడిఫికేషన్స్ అయితే రాలేదు. అలాగే హార్డింగ్స్ అండి. హార్డింగ్స్ టైంలో ఏమైందంటే ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ జరిగింది. నెక్స్ట్ పర్సన్ హార్డింగ్స్ టైంలో ఏం జరిగిందంటే ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్. సో బ్రిటిష్కి వర్సెస్ దలీప్ సింగ్ ఎవరు?
రంజిత్ సింగ్ యొక్క మైనర్ సన్ అనమాట. ఈ దలీప్ సింగ్కి బ్రిటిష్కి జరిగిన వార్ ఏంటంటే ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్. సో దీనివల్ల ఏంటంటే కనుక సిక్ ఓడిపోయింది ఎలాగోని ట్రీటీ ఆఫ్ లాహోర్. సో ఏదైనా యుద్ధం జరిగినప్పుడు వార్ జరిగినప్పుడు ట్రీటీస్ ఇంపార్టెంట్ అండి. సో జస్ట్ ఒక దగ్గర వార్స్ పక్కన ట్రీటీస్ రాసుకోండి, రైట్. దెన్ డల్హౌసీ, మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ డల్హౌసీ. హీఈస్ ఎ రియల్ ఫౌండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు, రైట్. డల్హౌసీ ఈజ్ ఎ రియల్ ఫౌండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. అండ్ అదేవిధంగా హీఈస్ ద యంగెస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి. అండ్ ఇదే టైంలో జరిగినటువంటి వార్స్ ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ ఆంగ్లో సిక్ వారు, సెకండ్ ఆంగ్లో బర్మా వారు, అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రైట్. ఇందాక సబ్సిడరీ ఏలియన్స్ ఎలాగైతే తీసుకొచ్చారో డల్హౌసీ ఏం తీసుకొచ్చారంటే కనుక డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. అదేవిధంగా చార్టర్ యాక్ట్ 1853, వూడ్స్ డిస్పాచ్ 1854, సెకండ్ ఆంగ్లో సిక్ వార్, ఇది చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది డల్హౌసీలోని. అండ్ ఆల్సో రిఫార్మ్స్, ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చారు? టెక్నికల్ రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్. టెక్నికల్ రిఫార్మ్స్ ఏంటంటే వచ్చాయంటే డల్హౌసీ టైంలోని మనకి రైల్వేలో వచ్చాయి, టెలిగ్రాఫ్లో వచ్చాయి, పోస్టర్లో వచ్చాయి. అలాగే సోషల్ రిఫార్మ్స్ అంటే విడో రీమ్యారేజెస్ యాక్ట్ అవి వచ్చాయి. సో ఇంతకుముందు సతీని అబాలిష్ చేశారు, లార్డ్ విలియం బెంటిక్ సతీని అబాలిష్ చేశారు, రైట్. సో డల్హౌసీ ఏం తీసుకొచ్చారంటే విడో రీమ్యారేజెస్ యాక్ట్, సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ట్రైబల్ రివోల్ట్ కూడా జరిగింది, సంతాల్ రెబెలియన్, అండ్ ఎనెక్సేషన్ ఆఫ్ అవధ్ కూడా డల్హౌసీ టైంలోనే జరిగింది, క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ పర్సన్ క్యానింగ్. సో క్యానింగ్ టైంలో ఏం జరిగిందంటే ద గ్రేట్ రివోల్ట్ 1857, సిపాయిల తిరుగుబాటు ఎవరి టైంలో జరిగిందంటే లార్డ్ క్యానింగ్ టైంలోనే జరిగింది. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పొచ్చు మనం, ఓకే. ఇతని టైంలో మనకి ఏంటంటే మెయిన్ మోడిఫికేషన్స్ వచ్చాయి అంటే కనుక 1857 యొక్క రివోల్ట్ కాజెస్ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానివల్ల క్వీన్ ప్రొక్లామినేషన్ ఏమొచ్చింది 1858లోని, రైట్. అండ్ అతని టైంలో రెవెన్యూ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద జేమ్స్ విల్సన్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేది దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద జేమ్స్ విల్సన్ ఇన్ 1859. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 కూడా ఇతని టైంలోనే వచ్చింది. దెన్ నెక్స్ట్ పర్సన్ నోట్ బ్రూక్. ఈ నోట్ బ్రూక్ టైంలో మనకి ఏమైందంటే కూకా మూవ్మెంట్ వచ్చింది, అండ్ యూనివర్సల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ పర్సన్ లార్డ్ లిటన్. లార్డ్ లిటన్ మోస్ట్ కాంట్రవర్షియల్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూడండి వైస్రాయ్ ఎప్పుడు వచ్చింది మనకి 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858 యాక్ట్తోని మనకి కంపెనీ రూల్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. క్రౌన్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత 1858లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఫస్ట్ వైస్రాయ్ ఎవరంటే మనకు క్యానింగ్. అక్కడి నుంచి అందరినీ కూడా వైస్రాయ్ అని పిలవడం జరిగింది. సో లిట్టన్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ కాంట్రవర్షియల్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇతను సాల్ట్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది. ఉప్పు మీద ట్యాక్స్ వేసిన వ్యక్తి ఎవరంటే కనుక లిట్టన్ అని చెప్పొచ్చు, రైట్. అలాగే రాయల్ టైటిల్ యాక్ట్, అలాగే 3 కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకున్నాడు లిట్టన్. ఏంటంటే కనుక ఆర్మ్స్ యాక్ట్ కానీ, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కానీ, రీఫార్మ్స్ ఇన్ ఐసీఎస్ ఎగ్జామ్లో కానీ ఇవన్నమాట. అంటే ఏం చేశారంటే లిట్టన్ ఎందుకు కాంట్రవర్సీ అన్నారంటే ఐసీఎస్ఏ ఎగ్జామ్లోని 21 ఇయర్స్ మినిమం అంటే ఏజ్ ఉంటే ఆ ఏజ్ని 19 ఇయర్స్ చేశారనమాట. 21 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ తగ్గించేశారు. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ రాసేస్తున్నారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని అని చెప్పేసి దాన్ని 19కి కట్ ఆఫ్ చేశారనమాట, ఓకే. సో అలాగే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకోవడం జరిగింది, అలాగే ఆర్మ్స్ యాక్ట్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ ఎవరంటే కనుక రిప్పన్. ఈ రిప్పన్ టైంలో ఏంటంటే కనుక ఈ లిట్టన్ టైంలో ఏవైతే మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్ట్స్ని తీసుకొచ్చాడో అవన్నీ కూడాను రిప్పన్ రివీల్ చేశారు, ఓకే. అలాగే మన ఇప్పుడు ఈపీఎఫ్ఓకి ఎగ్జామ్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881లో వచ్చింది కదా. సో దాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా మనకి రిప్పన్ అన్నమాట. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే ఫస్ట్ రెగ్యులర్ సెన్సస్ని కూడా కండక్ట్ చేశారు. రెవెన్యూలోని ఇంపీరియల్ హెడ్, ప్రొవిన్షియల్ హెడ్, డివైడెడ్ హెడ్ అని చేయడం జరిగింది. హంటర్ కమిషన్ తీసుకురావడం జరిగింది, ఓకే, రిప్పన్ టైంలో నేను. అలాగే ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ కూడా మీరు రిప్పన్ టైంలోనే చదవాలి. నెక్స్ట్ డఫ్రిన్ టైంలో మనకి ఏంటంటే కనుక బర్త్ ఆఫ్ కాంగ్రెస్ 1885లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించడం జరిగింది. అలాగే థర్డ్ ఆంగ్లో బర్మా వార్ జరిగింది, రైట్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ మీటింగ్ మనకి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది ఇంపార్టెంట్. అలాగే ఐఎన్సీ ఫౌండర్ ఎవరంటే కనుక మనకి అందరికీ తెలుసు ఏఓ హ్యూమ్ గారు. ఫస్ట్ ప్రెసిడెంట్ డబ్ల్యూసీ బెనర్జీ, క్లియర్. దెన్
మనకి ఇండియన్ నేషనల్ ఇప్పుడు ఎలాగో ఇక్కడ వచ్చింది కాబట్టి టాపిక్ లార్డ్ డఫరిన్ దగ్గర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చదివినప్పుడు మనం ఎలా చదువుకోవాలంటే మోడరేట్ ఫేజ్ ఎలాగా, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఏంటి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మనకి మోడరేట్ ఫేజ్ అంటే ఎక్స్ట్రీమ్ ఫేజ్, వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అండ్ నాయకులు ఎవరు, మోడరేట్కి నాయకులు ఎవరు, అండ్ ఎక్స్ట్రీమిస్ట్కి నాయకులు ఎవరు అని చెప్పేసి కూడా చదువుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మనకి గాంధీయన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. 1917 to 1947. దెన్ లార్డ్ లాన్స్డౌన్ టైంలో మనకి ఫ్యాక్టరీ యాక్ట్ 1891 వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 వచ్చింది, అండ్ దురాండ్ లైన్ గీయడం జరిగింది అనమాట బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. డ్యూరాండ్ లైన్ గీయడం జరిగింది లార్డ్స్ డౌన్ టైంలోని. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లార్డ్స్ డౌన్. అలాగే కర్జన్ తీసుకోండి, లార్డ్ కర్జన్ అంటారు. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా చేస్తే ఏంటి కర్జన్లో కూర్చున్నావు, ఏంటి వర్క్ చేయటం లేదని అంటాం కదా. సో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ పాలసీ తీసుకురావడం జరిగింది, టిబెటన్ పాలసీ తీసుకురావడం జరిగింది, చాలా కమిషన్స్ అనమాట. సో ఎంసీ లైక్ మెక్డొనాల్డ్ కమిషన్ కానీ, వాల్విన్ స్కాట్ మెన్క్రఫ్ కానీ, నెక్స్ట్ ఫ్రాజెస్ కమిషన్ కానీ, రిలీజియస్ కమిషన్ కానీ, రైల్వేస్ అండ్ మిలిటరీ రిఫార్మ్స్ కానీ, అలాగే చాలా యాక్ట్స్ తీసుకొచ్చారనమాట కర్జన్. పంజాబ్ ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్ కానీ, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ కానీ, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ కానీ, ఏన్షియంట్ మోన్యుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, అఫీషియల్ సర్వీస్ యాక్ట్ కానీ, పార్టీషన్ ఆఫ్ బెంగాల్, కలకత్తా కార్పొరేషన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా కర్జన్ టైంలో చదువుకోవాలి, రైట్. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్. మనకి కర్జన్ టైంలోని పార్టీషన్ ఆఫ్ బెంగాల్ స్టార్ట్ అయింది, కరెక్ట్గా మనకి అది ఇంప్లిమెంటేషన్ మింటో 2 టైంలో అయింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పార్టీషన్ బెంగాల్ 1905. అలాగే మింటో 2లో మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే కనుక కలకత్తా సెషన్ ఆఫ్ ఐఎన్సీ గురించి, స్వదేశీ మూవ్మెంట్ 1906లో స్టార్ట్ అయింది, అండ్ సూరత్ స్ప్లిట్ ఆఫ్ ఐఎన్సీ స్ప్లిట్ అయ్యింది సూరత్లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలోని మోడరేట్స్కి ఎక్స్ట్రీమిస్ట్కి డిఫరెన్స్ వచ్చాయన్నమాట. సో మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ విడిపోయారు, సూరత్ స్ప్లిట్ అంటారు దాన్ని. దెన్ పాలసీ ఆన్ ఓపియం ట్రేడ్ విత్ చైనా అండ్ మింటో మోర్లీ రిఫార్మ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకే, ఇవన్నీ కూడా మీరు మింటో 2లో చదువుకోవాలి. అలాగే హార్డింగ్స్ 2లో ఏంటంటే కనుక ఢిల్లీ దర్బారు, గద్దర్ పార్టీ కానీ, ఇవి ఇంపార్టెంట్ అండి. అండ్ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కానీ, నేను నార్మల్గా కానీ ఒక్కొక్క వైస్రాయ్ గురించి లేదా ఒక్కొక్క గవర్నర్ జనరల్ గురించి చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, లేదా దాదాబాయి నౌరోజీ కానీ, మోడరేట్ ఫేజ్లో వాళ్ళు, లేకపోతే బాలగంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్ అంటారు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. ఓకే, లాల్ లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆ పర్సన్స్ యొక్క మెయిన్ మోటివ్ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా ఫౌండేషన్స్ చేసుంటే వాళ్ళ ఫౌండేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆశ్రమాలు పెట్టుంటే ఆశ్రమాలు కానీ, మ్యాగజైన్స్ కానీ, వాళ్ళు ప్రచురించినటువంటి మ్యాగజైన్స్ కానీ, బుక్స్ కానీ ఇంపార్టెంట్ అండి. ఓకే, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు అన్నది కూడా ఇంపార్టెంటే. బట్ దానికన్నా మించి అంటే కనుక మెయిన్ థింగ్ వాళ్ళ మ్యాగజైన్స్, బుక్స్. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి బుక్స్ కానీ, లేకపోతే పోవర్టీ అన్ బ్రిటిష్ రూల్, దాదాబాయి నౌరోజీ గారు రాసినటువంటి ఆ బుక్ గురించి కానీ క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గాంధీ గారి గురించి తీసుకోండి. గాంధీ గారి గురించి తీసుకుంటే మనకు అతనికి 2 మ్యాగజైన్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే మ్యాగజైన్ చూడండి, మనకి పేరులో ఇండియన్ ఒపీనియన్ అని ఉంది. ఇండియన్ ఒపీనియన్ అనే మ్యాగజైన్ అతను సౌత్ ఆఫ్రికాలో ప్రచురించేవాళ్ళు, రైట్, ఇండియాలో కాదు. అలాగే ఇండియాలో ఆయనకి 2 మ్యాగజైన్స్ ఉన్నాయి, యంగ్ ఇండియా, హరిజన్ అని 2 మ్యాగజైన్స్ ఉన్నాయి అనమాట. సో ఇలా 3 మ్యాగజైన్స్ని గాంధీ గారు ప్రచురించేవాళ్ళు. అలాగే అతను బుక్స్ ఉన్నాయి, అతను రాసినటువంటి బుక్స్ 2, హిందీ స్వరాజ్ అనే బుక్ ఉంది, గుజరాతీలో రాశారు. అలాగే మా ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పేసి ఇంగ్లీష్లోనే రాశారనమాట. సో ఇలా అతను రాసినటువంటి బుక్స్ గురించి కానీ, అలాగే పొలిటికల్ ఈవెంట్స్ ఏం జరిగాయి, ఒక పర్సన్ని తీసుకుంటే అతని యొక్క కాలంలోని, అతని యొక్క టైంలోని పొలిటికల్ ఈవెంట్స్. గాంధీ గారిని తీసుకోండి, మనకి అతను 1915లోని సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు 9th January. సో అందుకని ఆ రోజుని మనం ఓవర్సీస్ ఇండియాగా జరుపుకుంటాం, రైట్. సో గాంధీ గారు ఎరా టైంలో మనకి ఏం జరిగింది, 1917లో చంపారణ్ సత్యాగ్రహ స్టార్ట్ అయింది బీహార్లోని. ఆ తర్వాత అహ్మదాబాద్ మిల్ వర్కర్స్, తర్వాత కేదా సత్యాగ్రహం జరిగింది, తర్వాత రౌలెట్ యాక్ట్ సత్యాగ్రహం జరిగింది, తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో ఫస్ట్ చంపారణ్ సత్యాగ్రహ, దెన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఆ తర్వాత సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్. ఇవి మనకి ఇయర్ వైజ్ ఇంక్రీజ్ ఫామ్లో కానీ డిక్రీజ్ ఫామ్లో కానీ రాయమంటారు అనమాట. చంపారణ్ సత్యాగ్రహ ఇప్పుడు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920 to 1923, నెక్స్ట్ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ 1930లో జరిగింది. ఫాస్ట్ ఆన్ టు డెత్, పూనా ప్యాక్ట్ ఎవరెవరికి మధ్య జరిగింది,
రైట్. అలాగే 1940లో ఇండివిజువల్ సత్యాగ్రహ చేయడం జరిగింది. 1942లో ఫైనల్గా క్విట్ ఇండియా మూమెంట్. ఇవన్నీ కూడాను పొలిటికల్ ఈవెంట్స్ అనమాట గాంధీ గారి టైంలోని, రైట్. అండ్ గాంధీ గారికి పొలిటికల్ గురువు ఎవరు, ఇవన్నీ కూడా ఒక పర్సన్ తీసుకునేటప్పుడు ఆ పర్సన్ గురించి క్షుణ్ణంగా చదువుకోండి. అదే మోడర్న్ ఇండియా. వాళ్ళ టైంలో ఏ ఏ మార్పులు మన ఇండియాలో వచ్చాయి అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే చెమ్స్ఫర్డ్, రీడింగ్స్, ఇర్విన్. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మీద మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇర్విన్, వెల్లింగ్టన్, లింగ్లిత్కో, వేవెల్స్, మౌంట్ బాటన్, ఇలా వీళ్ళు ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్. ఫైనల్గా మనకి 1947లో ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకున్నటువంటి వైస్రాయ్ ఎవరంటే కనుక మౌంట్ బాటన్. సో మౌంట్ బాటన్ ప్లాన్ అండ్ ఇవన్నీ చదువుకోమంటారు. చెమ్స్ఫర్డ్లో మనం చూసుకోండి వరల్డ్ వార్ 1 ప్రోగ్రెస్లో ఉంది. గాంధీ సత్యాగ్రహ గురించి కానీ, లక్నో ప్యాక్ట్ గురించి కానీ, రౌలట్ యాక్ట్ గురించి కానీ, మౌంటింగ్ చెమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ గురించి కానీ చెమ్స్ఫర్డ్లో చదువుకోవాలి, రైట్. సో అదేవిధంగా జలియన్ వాలాబాగ్ మస్కరే ఎప్పుడు పనికి జరిగిందంటే 1919లో జరిగింది. చెమ్స్ఫర్డ్ టైంలోనే జరిగింది. అలాగే లార్డ్ రీడింగ్స్ టైంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇంగ్లాండ్ నుంచి విజిట్ చేయడం జరిగింది ఇండియాకి. దెన్ రౌలట్ యాక్ట్ని రిపీల్ చేయడం జరిగింది రీడింగ్స్ టైంలోని. తర్వాత పర్సన్ ఇర్విన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇర్విన్ గురించి చదివినప్పుడు సైమన్ కమిషన్ గురించి, నెహ్రూ రిపోర్ట్ గురించి, జిన్నా 14 పాయింట్ ఫార్ములా గురించి, రైట్. దెన్ హిందుస్థాన్ సభ అసోసియేషన్ గురించి, లాహోర్ సెషన్ గురించి, ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ గురించి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ గురించి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి చదవాలి. అలాగే విల్డింగ్టన్ టైంలోనే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సిడిఎం దట్ మీన్స్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఫేజ్ 2, మెక్డొనాల్డ్స్ కమ్యూనల్ అవార్డ్ 1932లో వచ్చింది, మూనా ప్యాక్ట్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, బీహార్ ఎర్త్క్వేక్, ఇవన్నీ కూడా మనకి లార్డ్ విల్లింగ్టన్ టైంలోని. లార్డ్ లిన్లిత్గో టైంలో అయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, రైట్. సో మేజర్ మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 దీని మీద బేస్ అయి ఉంటుంది. వరల్డ్ వార్ 2, ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్ మిషనరీ మినిస్ట్రీస్ అండ్ హరిపూర్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ కానీ, ఫార్వర్డ్ బ్లాక్, ఆగస్ట్ ఆఫర్, ఇండివిజువల్ సత్యాగ్రహ గురించి, క్రిప్స్ మిషన్ గురించి, క్విట్ ఇండియా మూమెంట్ గురించి, లాహోర్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ పార్టీ గురించి లిన్లిత్గో టైంలో చదువుకోవాలండి. సో వెవెల్స్ టైంలో వెవెల్స్ ప్లాన్, దెన్ అదే సిమ్లా కాన్ఫరెన్స్ అంటారు. అండ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏంటి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి చదువుకోవాలి. అండ్ ఫైనల్లీ మౌంట్ బాటన్ ప్లాన్, లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ద ఫ్రీ ఇండియా మౌంట్ బాటన్, ఓకే. సో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది ఇదే టైంలోనే రావడం జరిగింది. సో ఇలా మనకి మోడర్న్ ఇండియా ఫ్రమ్ 1757 నుంచి 1947 దాకా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మోడర్న్ హిస్టరీ. అండ్ బుక్స్ ఏంటంటే కనుక చదువుకోవాల్సిన రిఫరెన్స్ బుక్స్ ఏంటంటే మనకి మోడర్న్ హిస్టరీకి ఏన్షియంట్కి కానీ, మీడియల్కి కానీ, మోడర్న్ హిస్టరీ కానీ ఫస్ట్ ఎన్సీఆర్టీ చదవమని చెప్తారు, ఓకే. ఎన్సీఆర్టీ మీరు ఫస్ట్ ఆల్రెడీ చదివేసి ఉంటే అవే చదవండి, లేదంటే తమిళనాడు బుక్స్ని ప్రిపేర్ అవ్వండి. తమిళనాడు హిస్టరీ బుక్స్ థీమ్ 1, థీమ్ 2, థీమ్ 3 అని ఉంటాయి, వాటిని ప్రిపేర్ అవ్వండి. అండ్ మోడర్న్ హిస్టరీకి స్పెసిఫిక్గా అయితే కనుక స్పెక్ట్రమ్ ఈజ్ ద గుడ్ బుక్ అండ్ బిపిన్ చంద్ర, ఓకే. బిపిన్ చంద్ర కానీ స్పెక్ట్రమ్ కానీ ఫాలో అవ్వండి. ఇందులో అంటే బిపిన్ చంద్ర ఆల్రెడీ చదివి ఉంటే స్పెక్ట్రమ్ చదవకండి, స్పెక్ట్రమ్ ఆల్రెడీ చదివి ఉంటే బిపిన్ చంద్ర చదవకండి. ఏదో ఒకటి మాత్రమే మెనీ టైమ్స్ చదవండి. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.